ఓం తత్సత్. ఓం 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 ఓంకారరూపం త్రయమితి చ పరం యస్వరూపం తురీయం త్రైగుణ్యాతీతనీలం కలయతి మనసస్తేజసింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకలగుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. ఓం తత్సత్. సదాముక్తి సుధార్ణవంలో మనం 4వ అధ్యాయాన్ని ఆత్మజ్ఞానం దృఢం కావడానికి చెప్పినటువంటి అధ్యాయం, దృఢీకరణ తరంగం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో 32వ శ్లోకం చెప్పుకున్నాం నిన్న. ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, వాటికి రాపిడి జరిగి మెరుస్తూ ఉన్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, అయినా కూడా ఆకాశానికి ఎటువంటి అపాయము లేదు. అలాగే త్రాటి మీద ఆరోపించబడిన సర్పం వల్ల త్రాటికి ఎటువంటి బాధ లేదు. ఎండమావుల్లో నీళ్లు కనిపించినంత మాత్రంలో ఆ ఎండమావులంతా నీళ్ళ చేత తడుపబడి ఉండట లేదు. అలాగే నిత్య ఆత్మ అయినటువంటి మన స్వరూపం, నా స్వరూపం, మీ స్వరూపం పైన అది ఆత్మ ఈ శరీర మనోబుద్ధులు, ఈ సృష్టి ఈ ఆత్మ పైన ఆరోపించబడినది కనుక ఆరోపించబడిన దానిది మిథ్య. ఆ మిథ్య అయినటువంటి జగత్తు వల్ల నేను అనబడే ఆత్మకు ఏమీ వికారము పొందదది. దాంట్లో ఏ మార్పులు ఉండవు, దానికి వచ్చిన బాధ అంటూ ఏమీ లేదు ఆత్మకు అని చెప్పుకున్నాము నిన్న. ఈరోజు 33వ శ్లోకం చూద్దాం. విశ్వం నో గగనారవిందవదిదం కర్తానతస్యేశ్వరః సాక్షాద్భావతయా చ దృశ్య విరహాత్ సాక్షీన దృక్సర్వదా అజ్ఞానం న తదీయనాశన క్షణజ్ఞానం న బంధో నహి మోక్షో నాస్తి ద్వితీయ వస్తువజనాన్నో మద్వినాన్యస్సదా. విశ్వం నః గగనారవిందవదిదం. చూడండి, ఆకాశం ఎలాగైతే లేదో అలాగే కర్త నతస్యేశ్వరః. ఈ ఆకాశం కనిపిస్తున్నది, అయినా కూడా అది లేనిదే, అది స్పేస్, ఖాళీ జాగా. అయినా మనకు కనిపిస్తున్నది ఆకాశం ఉన్నట్టుగా, బోర్ల ఒక కప్పు బోర్లించినట్టుగా నీలం రంగుతో. అలాగే ఎప్పుడైతే ఆకాశం అన్నది లేదో అలాగే ఈ జగత్తుకు కర్త నతస్యేశ్వర, కర్త అయినటువంటి జగత్తుకు కర్త అయినటువంటి ఈశ్వరుడు కూడా లేడు. ఎందుకు? ఆకాశం అన్నది పంచభూతాలలో ఒకటి. ఆ ఆకాశం నుండే వాయువు వచ్చింది, వాయువు నుండే తేజస్సు నుండే జలము, నీరు, దాని నుంచే పృథ్వీ నుండి మొక్కలు అంటే ఓషధులు, దాని నుంచే ఈ ప్రాణికోటి చరాచరములన్నీ వచ్చాయి అని చెప్పుకున్నాం కదా. అసలు ఆకాశమే ఏమీ లేదు కదా అక్కడ, మరి దాని నుంచి రావడం ఏమిటి? కనుక ఈ ఆకాశాన్ని సృష్టించినటువంటి కర్త ఇంకెవరున్నారు? అసలు ఆకాశం అన్నది ఏమీ లేనప్పుడు, అక్కడ అది ఒక వస్తువు కానప్పుడు ఈశ్వరుడు కూడా లేనివాడే. ఇప్పుడు ఒక స్కూల్ ఉందంట, అసలు పిల్లకాయలు లేరు, ఇంక టీచర్ ఆడుంటాడు. పిల్లలు ఉంటే ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకో టీచర్నన్నా వేస్తారు. అసలు పిల్లలు లేరు, ఆ ఊళ్ళో లేరు, పిల్లలే లేరు, ఇంక స్కూల్ ఎక్కడ, టీచర్ ఎక్కడ? అదే పద్ధతిలో ఈ జగత్తును దీన్ని రచించినటువంటి ఈశ్వరుడు లేడు. సాక్ష్య అభావతయా చ దృశ్య విరహాత్. ఎప్పుడైతే సాక్ష్యము అంటే ఎదురుగా కనిపించేటువంటి దృశ్యము లేదో, ఇంకా సాక్షి కూడా లేడు. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? సాక్షి నేను అనుకున్నాం ఒక కోణంలో. ఎందుకు? అక్కడ సాక్ష్యం ఉన్నది కనుక.
కనపడుతున్నాయి గనుక ఏవి ఈ శరీర మనోబుద్ధులు ఈ జగత్తు కనిపిస్తున్నది కనుక తెలుసుకునేటువంటి నేనున్నాను అదే ఆత్మ అని చెప్పుకున్నాం ఆ కోణంలో. వాస్తవానికి ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు నెక్లెస్, గాజులు, కమ్మలు అసలు ఏమీ లేవు. ఉండేది బంగారే అయినప్పుడు ఇవన్నీ ఎక్కడ, అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇంకా రూపనామాలు. ఊరికే వాచారంభణం వికారో నామధేయ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పబడుతున్నది. కేవలం మాటల్లో ఉంది. కుండ, బాణ, మూకుడు ఇలాగా ఉన్నదంతా మట్టి అయితే కుండలు ఎక్కడ? అలాగే ఇక్కడ సాక్ష్యం అన్నది ఎప్పుడు లేకుండా పోతుందో ఇక సాక్షి లేడు. ఇప్పుడు అక్కడ ఏదైనా కొట్లాటో, కూనీనో, మర్ర ఏదో అంటామే, దొంగతనం, ఇవన్నీ ఉంటే అప్పుడు ఏదో సాక్షి. ఏమీ జరగలేదు, ఇంక సాక్ష్యం సాక్షి. ఎప్పుడైతే దృశ్య విరహాత్ సాక్షిన దృక్ సర్వదా, ఎప్పుడైతే దృశ్యము లేనే లేదో ఇంకా దృక్కు లేదు, చూచేవాడు ఎవడు? అసలు దృశ్యం చూడబడేది ఉంటే చూచేవాడు ఉన్నాడు, దృక్. దృశ్యం ఉంటే దృక్ ఉన్నాడు. దృశ్యం ఎక్కడ? కేవల జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థల్లోనే దృశ్యం కనపడుతున్నది మనకు. ఏమండి, గాఢ నిద్రావస్థలో, సుషుప్తి అవస్థలో దృశ్యం ఎక్కడ? దృశ్యమే లేనప్పుడు, సత్యం కానప్పుడు, దృశ్యమే సత్యం కానప్పుడు ఇక దృక్ ఎక్కడ? అసలు పామే లేదు. ఆ పామును వాడు చంపాడు అనవేంటి? పామును చూశాడు, అసలు ఎక్కడ చూసింది వాడు? ఉన్నది త్రాడే, పామే లేదండి అక్కడ. పామే లేనప్పుడు ఒక ఆయన గరుడ మంత్రం చేసినాడండి, ఒక ఆయన కట్ట తెచ్చి పామును చంపినాడండి, ఒక ఆయన పాము చూశాడండి. ఇదంతా కూడా ఊరికే వాచారంభణం వికారో నామధేయ అంతే, నోటి మాటలు తప్ప ఏం లేదు. ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ అండి. చివరికి అదే మనం లభ్యం కావాల్సిందంటే ఏం లేదు, ఉన్నది ఒకే ఒక పరమాత్మ. అసలు ఆ పరమాత్మ అని చెప్పడానికి కూడా లేదు ఇంకా. ఎందుకు? ఉన్నది ఒకటే అయినప్పుడు ఇది ఆత్మ, అది అనాత్మ అని చెప్పాల్సి వస్తుంది. రెండు ఉంటే ఈయన ఈశ్వరుడు, అది మాయ అని. అసలు ఆ మాయ అన్నదానికి అస్తిత్వమే లేదు, దానికి ఉనికే లేదు. ఉనికి లేని దాని గురించి ఇంత వర్ణన చూడండి, ఎంత విచిత్రంగా ఉందో. ఉంది 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 అనుకుంటున్నాం మనం. సత్యంగా ఉంది, సత్యంగా నెక్లెస్ అన్నది ఉంది, నిజంగానే నెక్లెస్ ఉంది, నిజంగానే కడవ ఉన్నది అక్కడ అనుకుంటున్నాం. లేదు, అక్కడ కడవ అన్నది లేదు, మట్టి అంతా మట్టే. కానీ మరి మట్టిని చూసి మనం కొన్ని పేర్లు పెట్టుకున్నాం వ్యవహారికంలో, అంతే. కనుక ఎప్పుడైతే దృశ్యము లేదో దృక్కు లేదు. అలాగే అజ్ఞానం నా తదీయ నాశన జ్ఞానం. సరే, అజ్ఞానం అనేది ఇప్పుడు లేదు, దాన్ని నశింపజేసే జ్ఞానం కూడా లేదు. చూడండి ఎంత గొప్పగా చివరికి. అజ్ఞానం అన్నది ఉంటే దాన్ని నశింపజేయడానికి జ్ఞానం కావాలి. అసలు అజ్ఞానం ఎక్కడుంది? అసలు దానికి ఉనికి ఉన్నదా? అజ్ఞానం అనే పదానికి అర్థం లేదు. ఇప్పుడు నీకు మలయాళ భాష వచ్చునా అని ప్రశ్న వేసామనుకోండి, నాకు మలయాళం అంటే ఏందో తెలియదు అన్నాడు అనుకోండి, ఇది అజ్ఞానమే అనుకోవచ్చు. అజ్ఞానమే ఉంది కదా అనొచ్చు మనం. కాదు, చూడండి, తెలియదు అన్న జ్ఞానం ఉంది. మలయాళ భాష తెలియదు అన్న జ్ఞానం ఉంది అక్కడ. లేకపోతే తెలియదు అని ఎట్లా అంటాడు? మలయాళం అనేది ఒక మాట్లాడే భాష, అది నాకు తెలియదు అంటున్నాడంటే అక్కడ అజ్ఞానం అన్నది కాదు, తెలియదు అన్న అజ్ఞానం అన్న జ్ఞానం ఉంది. చూసారండి? కనుక అజ్ఞానమే లేకపోయిన దానివల్ల ఇక జ్ఞానం అనేది ఏముంది? ఎప్పుడైతే అజ్ఞానాలు లేవో నా బంధో నహి మోక్ష. ఇదిగోండి, ఇక అజ్ఞానము చేత బంధం. ఇంతవరకు మనం చెప్పుకున్నది 3 అధ్యాయులు అదే కదండి. అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల అధ్యాస లేక భ్రాంతి, ఇలా ఏర్పడింది జగత్తు అని చెప్పుకున్నాం కింద స్థాయిలో. అయితే ఎప్పుడైతే అజ్ఞానం అన్నదానికి ఉనికి లేదో
అది ఉండుట అనే లక్షణమే అజ్ఞానానికి లేనప్పుడు ఇక బంధమే ఎక్కడ? అజ్ఞానం చేత కదా శరీరం నేను నేను అనుకుంటున్నది. అసలు శరీరం నేను నేను ఎప్పుడు అనుకుంటున్నావు నువ్వు? సుషుప్తి అవస్థలోనూ మూర్ఛాది అవస్థలోనూ అనుకోవడం లేదు కదా నువ్వు. ఈ శరీరం నేను అనుకుంటున్నావా? లేదే. మరి నిజంగానే బంధం అన్నది అయితే 3 కాలాల్లో ఉండాలి కదా. మరి బంధం ఎప్పటికీ ఉండాలి కదా. ఏది మరి గాఢ నిద్రావస్థలో లేదు. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది లేని దాంతో సమానమే. అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒక కాలములో ఉంటూ ఇంకొక కాలములో లేనిది అది లేని సత్యము కాదు. కాబట్టి బంధమే సత్యం కానప్పుడు ఇంక మోక్షమైంది. బంధం అనేది ఉంటేనండి ముక్తి, విడుదల. అంతే కదా. బంధమే లేకపోతే ఇక మోక్షం ఏమిటి? కాబట్టి ఎప్పుడైతే జ్ఞానాజ్ఞానాలు లేవో వాటి కార్యముతో, కారణం అజ్ఞానము, కార్యము బంధము, జ్ఞానము కారణము, మోక్షము కార్యము. ఎప్పుడైతే జ్ఞానాజ్ఞానాలు రెండూ లేవో వాటి యొక్క కార్యాలైనటువంటి బంధమోక్షాలు ఉన్నాయందామా? లేవు. సరే, మోక్ష నా అస్తి, మోక్షము కానీ బంధం కానీ లేదు. మరి ద్వితీయ వస్తు జనన, ఎప్పుడైతే రెండవ ద్వితీయ వస్తువు ఉన్నా లేదో, ఆత్మ ఒకటేనండి ఉండేది. ఇక రెండవ వస్తువు ఎప్పుడైతే లేదో ఇక ఆత్మ కంటే ఇంకొకటి ఏదైనా ఉందన్నమా? ఏమి లేదు. నేహనానాస్తి కించన, అది చివరికి. ఇక రెండవది ఏంటో ఏది కించిత్తు కూడా లేదు. చూసారా? ఉన్నది ఒకే ఒకటి అయినప్పుడు ఇక రెండు బంధము, మోక్షము, దృశ్యము, దృక్, తర్వాత సాక్ష్యము, సాక్షి, జ్ఞానము, అజ్ఞానము, ఇంత లేదా జగత్తు, ఈశ్వరుడు, జీవుడు, ఇవన్నీ ఉత్త మాటలే. అదే కదా భగవద్గీత కూడా చెప్తున్నది. మన హిందూ మత ధర్మ గ్రంథం అది. మత్తః పరతరం నాస్తి కించిదస్తి ధనంజయ. నేను తప్ప, ఈ నేను అనేది తప్ప మత్తః పరతరం నాస్తి, ఇక దానికంటే వేరైనది కించిత్తు కూడా లేదురా నాయన అర్జున అన్నాడండి కృష్ణుడు. మత్తః పరతరం నా అస్తి కించిదస్తి, కించిత్తు కూడా లేదు, కొంచెం కూడా, నేను తప్ప. అది నేనంటే ఎవరు? అహం. అహం అంటే ఏమిటి? బ్రహ్మ. ఈ బ్రహ్మస్వరూపము లేదా ఆత్మస్వరూపము తప్ప రెండవది ఏమీ లేదు. ఏమండి ఇంత చూడండి, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాము మనం. ఇదండి స్థాయి, ఇది స్థాయి. అయితే లేదు కదా. మీరు అనొచ్చు ఒక ప్రశ్న, మనమంతా వ్యవహారం చేస్తున్నాం కదండి, ఇంతసేపు వ్యవహార యోగ్యత, వ్యవహారిక సత్తా, 3 సత్తాలు ఉన్నాయి. పారమార్థిక సత్తా, వ్యవహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అంటున్నారు కదా. అంటే అది కూడా ఊరికే చెప్పడమే. ఇప్పుడు ఇదో ఇక్కడే నా పక్కన ఒక టీవీ ఉందండి. ఇప్పుడు చూస్తే, ఖాళీగా చూస్తే దానికి ఒక ముందు పక్క అద్దం ఉందండి, అంతే. స్క్రీన్ అది ఉంది, అంతే. దాంట్లో వీళ్ళంతా కనపడలేదే, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, వీళ్ళంతా ఉన్నారు కదండి. వాళ్ళంతా ఒక్కసారి వస్తారు స్విచ్ చేస్తే. వాళ్ళు ఉన్నారండి దాంట్లో. అదే ఏదో ఒక సినిమా దాంట్లో వస్తూ ఉందనుకోండి, సినిమా చూస్తున్నాం. అప్పుడు పక్క నుండి అతను ఆమె ఎవరు అంటే, అమ్మ మహానాయకి ఆమె, సావిత్రి ఆమె అని చెప్తున్నాం. ఎక్కడుంది సావిత్రి? పెట్టులోనా? టీవీ పెట్టులో ఉందా? ఒక్కసారి కరెంటు పోయింది, ఎడబై సినిమా. టీవీ ఖాళీగా ఉంది. మరి సినిమా చూసామా? నిజంగా లేదు అక్కడ టీవీలో బొమ్మ దాంట్లో. కాబట్టి నిజం కాని దాన్ని మనం నిజంగానే చూస్తున్నాం, నిజం కాని దాన్ని నిజంగా అనుకుంటున్నాం, అంతే. అది సత్యం కాదు. ఏమండి? కాబట్టి ఉన్నది ఒకే ఒక ఆత్మస్వరూపం. ఇది మనకు ఇప్పటికీ గుర్తుండాల్సింది ఏంటంటే, ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? నేనే, అహం, అంతే. ఎవరికి వాళ్ళము?
ఏమండి మీరేనా మేము లేదా అనొచ్చు. అలా కాదు, ఎవరికి వాళ్ళు. నువ్వు జ్ఞానమే కదా, జ్ఞానస్వరూపమే కదా నీది. కాబట్టి నీవే ఆత్మ, నువ్వు ఉన్నావు కదా, నీ ఉన్నట్టు నీకు తెలుస్తున్నది కదా. నీ ఉన్నట్టు నీకు తెలుసుకోవడానికి ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నావా? లేదే. నువ్వు స్వయం ప్రకాశకుడు కదా. ఏం సార్ బాగున్నారా అని ఉండండి చూసుకొని చెబుతా అని పక్కన ఆయన దగ్గర పోయి ఏమండి నేనున్నానా అని ఏమన్నా అడుగుతారా మీరు? ఏమడగారు, మీకు తెలుసు. ఎప్పుడు బాల్యం నుంచి ఏం బాబు బాగున్నావా? బాగున్నాను సార్. యవ్వనంలో ఏం బాబు బాగున్నావా? బాగున్నాను. వృద్ధాప్యంలో ఏం బాబు బాగున్నా. చూసారా? ఆ ఉండుట, ఆ ఉండడం, తెలియుట, ఈ 2 లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి, సత్ చిత్తులు. కనుక నీవే ఆత్మ. కాబట్టి ఇలాగా ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నది ఒకటే ఒకటి, ఇదే అద్వైతం. ద్వితీయ వస్తువు లేదు. అయితే మరి వ్యవహారిక సత్తా ఎందుకు చెప్పినారు కదండి అంటే, నువ్వు భావిస్తున్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఉంది అనుకుంటున్నావు కాబట్టి నీ కోసం చెప్పడమే. నీవు ఏం లేదు, ఉన్నది ఒకటేనని నీకు నిర్దిష్టంగా తెలిస్తే నన్ను అడగవు, నేను చెప్పాల్సిన పని లేదు, ఈ ఎపిసోడ్స్ అని వినాల్సిన పని లేదు. ఎందుకు? ఇప్పుడు ఒడ్లు ఎంతవరకు దంచాలయ్యా అంటే బియ్యం పడినంత వరకు. బియ్యం వచ్చేసాయి అనుకో, ఇంకెందుకు మళ్ళీ దంచేది? ఇంకా దంచడం అయిపోయింది. కాబట్టి నీకు దృఢీకరణ తరంగం దృఢం కాలేదు కనుక నీకు రకరకాల కోణాల్లో వినిపిస్తున్నాం అంతే. నీకు దృఢపడి ఉంటే నువ్వు ఆ ప్రశ్న వెయ్యవు. వ్యవహారిక సత్తా ఏంటి, ప్రాతిభాసిక సత్తా ఏమిటి అని అంటావా? నువ్వు అంటున్నావంటే నీకు ఇంకా జ్ఞానం దృఢపడలేదని అర్థం, అంతే. కాబట్టి నీ స్థాయికి నేను వచ్చి అప్పుడు చెప్పాలి. నీ స్థాయికి నేను వచ్చి చెప్పాలన్నమాట, స్థాయి భేదాన్ని బట్టి. అంతేగాని సత్యముగా ఉన్నది ఒకే ఒకటి. అయితే ఇవన్నీ ఉన్నవి కదా సార్? ఉన్నవే. ఏవి? ఇప్పుడు ఈ పుస్తకము, టేబుల్, మంచము, ఈ టేబుల్, ఈ కుర్చీ అన్నీ ఉన్నవే. ఉన్నవంటే ఉండుట, తెలియబడుట, సత్ చిత్, దీనిపైన ఆధారపడి రూపనామాలతో ఇలా వస్తువులుగా కనబడుతున్నాయి. ఏమండి? అయితే ఇక్కడ నిన్నే చెప్పుకున్నాం మనం, అస్థిభాతి ప్రియం నామరూపచేత్ అంశపంచకం 5 ఉన్నాయి. మొదటి 3 వచ్చి ఆత్మ అస్థిభాతి ప్రియమైనది ఆత్మ లేక బ్రహ్మ లక్షణాలు రూపనామాలేనని అనుకున్నాం కదా, అంతే. దానివల్ల అలా కనపడుతున్నాయి. ఉన్నదేమో అదే, ఆధారముగా ఉన్నది అస్థిభాతి ప్రియం. అటువంటి దాని మీద మనం ఆరోపించుకుంటున్నాం, కొన్ని పేర్లు పెట్టుకుంటున్నాం. అందువల్లే వాడు మంచం ఉందనుకోండి, మనం దాన్ని మంచము అంటున్నాం. వాడు ఇంగ్లీష్ వాడు ఉన్నాడు అనుకోండి ఇంగ్లాండ్లో, వాడు మంచము అనడు, దాన్ని కోట్ అంటాడు. నార్త్కి వెళితే వాడు చార్పాయి అంటాడు. చూసారా? మరి వాడు కూడా అనాలి కదా మంచము అని. వ్యవహారం కాబట్టి ఎవడికి తోచింది వాడు అనుకుంటూ ఉంటాడు, కొన్ని పేర్లు పెట్టుకున్నాడు, వ్యవహరిస్తున్నాడు. అయితే సత్యానికి ఏమిటి ఇక్కడ ఉండేది అంటే అదే. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పింది శాస్త్రం. అరిసెలు చేశారండి, అరిసెలు లేదా అత్తిరాసాలు చేశారు. ఇప్పుడు దాంట్లో ఉండేది బియ్యం పిండి. అత్తిరాసం బియ్యం పిండితో కదా చేసింది. ఇప్పుడు బియ్యం పిండి అదంతా కూడా తీయగా ఉంది. ఆ తీయదనము బియ్యం పిండిది కాదు, గుర్తుపెట్టుకోవాలి బాగా మనం. ఆ తీయదనము బెల్లముదో లేక చక్కెరదో. ఆ చక్కెర, ఆ తీయదనం, ఆ బెల్లముది యొక్క తీయదనాన్ని తీసుకొని దాంతో మమేకమైపోయి ఈ బియ్యం పిండి తీయగా కనపడుతున్నది. అది లేకపోతే దాన్ని అరిసెలు అన్నప్పుడు వడలో ఏదో అనొచ్చు, అంతేగాని దానికి స్వతహాగా ఆ అరిసెలకి, ఆ అత్తిరాసాలకి స్వతహాగా ఉనికి లేదు. ఆ తీయదనం, స్వీట్ అంటారు కదా. ఇప్పుడు అదే లడ్డు తీసుకోండి, పోనీ అరిసెలు కాకుండా లడ్డు తీసుకుందాం. అదంతా దాంట్లో బుడ్డ కారాలు వేశారు.
అదంతా కూడా చక్కెర పాగులో వేసేటప్పటికి ఆ బుడ్డకారాలంతా చక్కెరను లాగేసుకున్నాయి, తీయదనాన్ని లాగేసుకున్నాయి. ఇప్పుడు ఆ లడ్డులో ఆ చక్కెర ఏదో తెలియడం లే, మనకు బూందీగా కనపడుతున్నది అంతే, అయితే తీయగా ఉంది. ఆ తీయదనము ఆ శనగపిండితో చేసిన బుడ్డలది కాదు, దేంది? చక్కెరది. అలాగే మీరు నేను జగత్తు అంతా కూడా ఆధారముగా వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మ లేక బ్రహ్మము, అస్థిభాతి ప్రియం, దాన్ని తీసుకొని ఉన్నాయి. అధిష్టానముగా ఉన్నది అదే ఆత్మస్వరూపం. ఇది గుర్తుంచుకోవాలి మనం. సరే, తర్వాత శ్లోకం చూద్దాం. 34. కథం ఆభాస జీవస్య బ్రహ్మణ్యైక్యం భవేదితి తస్య బాధా సమానాది కరణేన ఏకతానను. సత్యమైనటువంటి పరమాత్మతో చూడండి, ఉన్నది సత్యమైన పరమాత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ లేదా ఆత్మ. వీడు జీవుడు అవిద్యా కల్పితుడు, అవిద్య చేత అజ్ఞానము చేత కల్పించబడినాడు. మరి వీళ్ళిద్దరికీ ఎట్లా ఐక్యం జరుగుతుంది అని నువ్వు డౌట్ పడకూడదు. కథం చెప్పు, డౌట్ పడతావా? ఆయన పరబ్రహ్మము, సృష్టికర్త, సర్వజ్ఞుడు, నీవు కించిజ్ఞుడివి, మూడు ముళ్ళ జానుడు మనిషివి. నువ్వు ఈ జీవుడికి పరమాత్మతో ఐక్యం ఎలా కుదరదు కదా అని డౌట్ పడకూడదంట. ఏం చేయాలి? ఆ జీవుని యొక్క అవిద్యను బాధించుట చేత, అదేండి బాధ అంటే తొలగించడం, నశింపజేయడం. ఆ జీవుడు అనబడుతున్నాడే ఏంటో విచారణ చేసి ఆ జీవభావాన్ని తొలగిస్తే అప్పుడు ఆత్మ ఒకటేనన్న జ్ఞానం కలుగుతుందండి. ఇప్పుడు దానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. మనకు తెలుసు, తాడు యందు పాము ఉంది, కనిపించింది పాము మనం. ఇప్పుడు ఆ పామును బాధించాలి, ఆ పామును తొలగించి చూస్తే ఏం మిగులుతుంది? త్రాడే మిగులుతుంది. అంటే త్రాటి ఎందే పాము మనకు ఆభాస రూపేణ అలాగా కనిపించింది అంతే, సత్యం కాదు, మిథ్యగా భ్రాంతిలో కనిపించింది. ఇప్పుడు ఆ భ్రాంతిని తొలగించుకుంటే సత్యమైన స్వరూపం తెలియవచ్చింది కదా. అలాగే ఆత్మయందు ఏమండి, ఆత్మయందు అనాత్మైనటువంటి ఈ శరీర మనోబుద్ధులు, జగత్తు, ఈ దేవుడని ఆయన, వీళ్ళంతా కూడా మిథ్యగా భ్రాంతితో కనిపిస్తున్నారు. దీన్ని తొలగించుకుంటే ఇంక మిగిలేది, శేషించేది ఆత్మయే. ఇప్పుడు సముద్రం దగ్గర పోయామండి, అలలన్నీ కనిపిస్తున్నాయి. ఒక్కసారి నువ్వు ఆ అలలు ఏమిటో నీదేమిటో నీకు తెలియవస్తే, అలలంతా నీరే కదా అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు అలలను బాధిస్తే, అలల యొక్క చూపు చూడకుండా నీరే కదా అని చూస్తే, అల బాధించబడినది, అల తీసేయబడినది. అలా అంటే ఏం తీసేసేయాల? ఆ రూపనామాలు, నీ భావన, నీ భ్రాంతి తొలగించి చూస్తే మిగిలింది ఏంటి? అంతా నీరే, అన్ని అలలు అనేటివి లేవు. ఏమండి, ఇది గుర్తు రావాలి. సరే, ఈ విషయంగా ఆదిశంకరులు ఉపదేశ సహస్రిలో ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు చూడండి. ప్రతిషేద్ధుమశక్యత్వాన్నేతి నేతీతి శేషితం ఇదం నాహం ఇత్యర్థా ప్రతిపద్యతే. అది ఇదం నాహం, ఇదం నా అహం, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నేతి ప్రక్రియ అని అంత సకల దృశ్యాన్ని తోసివేసేసి ఒక్కసారి ఏం మిగులుతుంది? తీసేస్తే ఏదైతే తీసివేస్తున్నదో అది మిగులుతుంది. అదండి. ఇప్పుడు అంతా తొలగించినాం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎవరు మిగులుతారు? చివరికి తోసివేసేవాడు, తొలగించేవాడు మిగులుతాడు. ఏమండి, ఇది మనం సాధనకు వినియోగించుకోవచ్చు.
ఇప్పుడు పై నుంచి వద్దాం. అన్నీ కూడా దృశ్యములే. పై వైకుంఠం, కైలాసం అన్నీ కూడా మనకు దృశ్యములే. ఎందుకు? తెలియబడునవి. ఎవరు తెలుసుకుంటున్నారు? నేను అనబడే జ్ఞానం. అలాగే భూలోకానికి వద్దాం. ప్రపంచము, అమెరికా కానించి భారతదేశము, మన రాష్ట్రము, మన ఊరు. ఇప్పుడు నేను అనబడే జీవుడు, నేను అంటున్నాం కదా, జీవభావం. దేంతో అంటున్నాము నేను అని జీవభావము? ఈ శరీర మనోబుద్ధులతో. కాబట్టి ఈ శరీర మనోబుద్ధులను ఒక్కసారి చూడండి, ఆలోచించదాం. ఇవంతా దృశ్యములే కదా. నా మనసులో ఉండే భావాలు కానీ, బుద్ధిలో ఉండే వృత్తులు కానీ, ఈ ఇంద్రియాల యొక్క పనిచేష్టలు కానీ, ఇంద్రియాల విషయంగా కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, ఇవన్నీ నాకు తెలియబడుతున్నాయి దృశ్యములుగా. అంటే ఏమిటి అర్థం? నా పైన ఆధారపడి ఉన్నాయి అవి. వాటికి అవి నేనున్నాను హో అని చెప్పడం లేదు. ఏది కూడా నేనున్నాను అని చెప్పడం లేదు. అంటే అర్థమేమి? అది జడము. మరి చైతన్యము నేను అనబడే అహం అనే జ్ఞానం, ఆత్మ. ఎప్పుడైతే అన్నింటినీ తొలగించుకుంటూ వెళ్ళామనుకో, ఇది దృశ్యము, ఇది దృశ్యము, ఇది కాదు, ఇది నేను కాదు, ఇది కాదు 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 తీసేసిపోయినాం అనుకోండి, ఎవరు మిగులుతారు? నేను అనబడే జ్ఞానమే మిగులుతుంది. ఇక దాన్ని నువ్వు నిషేధిస్తావా? దేంతో నిషేధిస్తావు? దేంతో తొలగిస్తావు? ఆ నేనును, అసలైన జ్ఞానాన్ని ఇంకొక జ్ఞానముతో నిషేధిస్తే అంతే కదండి. అప్పుడు ఆ జ్ఞానాన్ని నిషేధించడానికి ఇంకొక జ్ఞానం, దాన్ని నిషేధించడానికి ఇంకొక జ్ఞానం. దీన్ని అనవస్థా దోషం అంటారు. కాబట్టి అక్కడికి స్టాప్. ఎక్కడికి? అంత దృశ్యాలన్నిటినీ తొలగించడానికి ఏదైతే ఉందో, తొలగించేసిందో అది మిగులుతుంది చివరికి. అది ఆత్మస్వరూపం అప్పటికి. ఇక దాన్ని తొలగించడానికి లేదు. కనుక అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ శరీరం నేను కాదు, ఈ కాళ్ళు చేతులు ఇవంతా కర్మేంద్రియాలు నేను కాదు, ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు నేను కాదు. ఎందుకు కాదు? నువ్వు నేనే కదయ్యా. కాదు. ఎందుకు కాదు? ఏదో ఇది కండ్లు, ఈ కండ్లు దృశ్యాన్ని చూస్తున్నాయి. కండ్లను నేను తెలుసుకుంటున్నా, నా కంటి చూపు దెబ్బతింది అని. అలా కాదేమో కదండి. ఈ కంటిని తెలుసుకునేది మనస్సు కదా అనవచ్చు మీరు. కరెక్టే, బాగుంది. ఆ మనసును కూడా నేను తెలుసుకుంటున్నా. ఆ మనసును కూడా, నా మనసు అల్లకల్లోలంగా ఉంది, నా మనసులో కోపం వచ్చింది. మనసు అంటే ఆలోచనలు కదా. కనుక దాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు ఒకే ఒక చైతన్యం మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నది. అది అసలైనటువంటి ఆత్మ. అప్పుడు మనకి ఏం నిశ్చయం అవుతుంది? ఈ శరీరము నేను కాదు, ఈ ఇంద్రియాల గుంపంతా నేను కాదు, ఈ మనసు, బుద్ధి, ప్రాణాలంతా నేను కాదు. ఇదన్నిటికీ ఆధారమైన అజ్ఞానం కూడా నేను కాదు. ఇవన్నీ ఉన్నాయని అజ్ఞానం కూడా నేను కాదు. ఎందుకు? ఈ శరీరం అన్నీ, ఈ అజ్ఞానాన్ని అంతటినీ కూడా తెలుసుకునేటువంటిది అవ్యభిచారి, మారకుండా ఉండునటువంటిది. వ్యభిచరించడం అంటే మారడం, మారకుండా ఉండేటువంటిది. స్వయం ప్రకాశకం. దాన్ని తెలుసుకునేవాళ్ళు ఎవ్వరు ఉండదు. ఇక లాస్ట్ అది ఆత్మ అంటే మిగిలినవన్నీ తెలియబడేది దృశ్య జాతములోటివి. ఆత్మ దృశ్యం కాదు, అది దృక్కుగా కదా ఉండేది. దాన్ని తెలుసుకునేది ఏం లేదు. కనుక అది ఎటువంటిది? అక్షరం, నాశనం లేదు దానికి. సర్వ జగత్తుకు ఆశ్రయం అది. జగత్తుకంతా అదే అధిష్టానం, ఆశ్రయం. ఆ బ్రహ్మమే నేను. చూసామా? ఇంకా నీకు డౌటా? ఇక ఈ జ్ఞానం లభ్యం కాదా? ఎందుకు కాదు? సింపుల్ మెథడ్. నేను ఆత్మను తెలుసుకోవడానికి సింపుల్ మెథడ్. నేతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. చూసారండి? పై నుంచి వద్దాం. ఇది నాకు కనిపిస్తోంది, నాకు తెలియబడుతోంది కాబట్టి ఇది నేను కాదు. అలా రండి. అంతా వచ్చేసిన తర్వాత చివరికి శరీర దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నాకు తెలియబడుతోంది, తెలియబడున్నది, తెలుసుకునేది కాదు. ఘటాద్రష్ట ఘటాద్భిన్న.
ఘటాద్రష్ట, ఘటమును తెలుసుకునేటువంటి వాడు. ఘటాద్భిన్న, ఆ కుండ కంటే వేరుగా ఉన్నాడు. కుండను తెలుసుకునేవాడు కుండ కంటే వేరే. ఇప్పుడు శరీరాన్ని తెలుసుకుంటున్నా నేను, కాబట్టి నేను శరీరం కంటే వేరే. మనసును తెలుసుకుంటున్నా నేను, కాబట్టి మనసు కంటే వేరే. బుద్ధిని తెలుసుకుంటున్నా నేను, కాబట్టి బుద్ధి కంటే నేను వేరే. ఇక ఏమి శరీరం ఉందే నాకు? శరీరాన్ని నేను తెలుసుకుంటూ ఉంటే కొండను ఎట్లా చూశానో నా శరీరాన్ని అలానే చూస్తున్నా. కాబట్టి ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవడానికి అవసరం లేదు అసలు. ఇక నన్ను నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, అది స్వయం ప్రకాశకం. దీపము అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుందండి, అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. గాఢాంధకారం ఆ చీకట్లో మనం దీపం పెడితే అప్పుడు ఉండేటివన్నీ తెలియబడుతున్నాయి. ఆ దీపం వెలుగుతున్నదా లేదా తెలుసుకోవడానికి ఇంకొక దీపముతో అవసరం లేదు. ఎందుకు? తనను తాను తెలుసుకుంటూ ఉన్నది. తాను ఉన్నట్టు ఏది తెలియాల్సిన పనిలే. ఆ దీపం వెళ్తురే, అదే దీపమే అది. అంతేకాకుండా ఇతరమును తెలుపుతున్నది, అది ఆత్మ. కాబట్టి ఇలాగా ఎప్పుడైతే మనం తెలియబడుతుందో ఇవంతా కూడా మనకు నిర్దుష్టంగా దృఢీకరణం అవుతుందండి, దృఢపడిపోతూ ఉంటుంది. అహం ధీహి ఇదం ఆత్మోత్థ వాచారంభణం గోచర నిషిద్ధాత్మోద్భవత్వాత్స న పునరాత్మా వ్రజేత్. చూడండి, ఈ అనాత్మైనటువంటి దేహం నేను అన్న బుద్ధి ఉంది ఇప్పుడు మనకు, జన్మల నుంచి ఉంది, అది ఇప్పుడు వచ్చింది కాదు. దేహం నేను అనే బుద్ధి ఎప్పుడైతే ఈ బుద్ధిని కూడా నేను తెలుసుకుంటూ ఉన్నానో, బుద్ధితో పాటు ఎవరున్నారండి? అహంకారం ఉంది. మనసుతో పాటు చిత్తము, చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. అంతఃకరణ అంటే 4: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4గాను చెప్పవచ్చు, లేదా 2గా చెప్పవచ్చు. మనసుతో పాటే చిత్తము, బుద్ధితో పాటే అహంకారం. సరే, ఈ 4 కాకుండా 2 కాకుండా ఒకే మనసు అనొచ్చు, మళ్ళీ ఒకటే, అంతా కలిపి కూడా. ఇదంతా ఏంటిది? ఒకే ఇది. ఈ బుద్ధి ఇవన్నీ చెప్తున్నామే, అహం బుద్ధి, నేననే బుద్ధి అంతా కూడా వాచారంభణమే, కేవలం వాచారంభణమే. ఆ ఉపాధితో అలా తెలియబడుతున్నది. ఉపాధితో ఇప్పుడు చూడండి, మనం వంటింట్లో నీళ్ళు వస్తున్నాయి, బాత్రూంలో కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. అయితే మనం ఆ బాత్రూంలోనో లేదా టాయిలెట్లో ఉన్న నీళ్లు మనం తాగం. అక్కడ వంటింట్లోనో ఎక్కడో వచ్చే నీళ్ళు మాత్రమే మనం త్రాగుతుంటాం. ఎందుకు చెప్పండి? నీళ్ళు ఒకటే కదా. ఆ ఉపాధితో వచ్చింది. ఇప్పుడు ఆ ట్యాప్ ఉంది, ఆ ట్యాప్ ఎప్పుడైతే టాయిలెట్లో ఉందో ఆ టాయిలెట్ దానితో ఈ నీళ్లు తాగడానికి ఉపయోగపడినట్టుగా అనిపించడంలే మనకు. అదే ట్యాప్ అన్నది, కుళాయి అన్నది అదే వంటింట్లోనో ఎక్కడ ఉంటే తాగుతున్నాం నీళ్ళు. చూసారా? అలాగే ఇవి ఎన్నింట్లో కూడా అదే వ్యాపించి ఉంది. ఎన్నింట్లో? అహం అనే దాంట్లో ఫస్ట్, అహం అనే బుద్ధి మనస్సులో, అదే ఇంద్రియాల్లో, అదే జ్ఞానేంద్రియాల్లో, ఆ చైతన్యమే కర్మేంద్రియాల్లో. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాల్లోనూ మనసులోనూ అదే వ్యాపించి ఉందో, ఏది వ్యాపించి ఉంది? ఊనికి, ఎరుక, సత్, చిత్తులు వ్యాపించి ఉంది అన్నిట్లో. జ్ఞానం కదా అంతా వ్యాపించి. ఆ కండ్ల ద్వారా బయటికి, ఈ ఉపాధుల ద్వారా బయటికి వెళ్ళి ఉపాధులు కనిపిస్తున్నాయి, అన్ని ఉపాధులు. అదో అక్కడ చెట్టు కనిపిస్తున్నది. చెట్టును నిజం అనుకుంటున్నాం మనం. ఒకప్పుడు చెట్టు పుట్టకముందు చెట్టు లేదు. ఏమండి? అప్పుడు ఏమున్నది? విత్తనం ఉన్నది. చెట్టు కూలిపోయిన తర్వాత చెట్టు లేదు, ఏముంది? మొద్దు ఉన్నది. మొద్దు ఉన్నది, మొద్దుగా తెలియబడుతున్నది. కాబట్టి ఆ ఉండుట, తెలియబడుట, సత్యచిత్తులు అనేది అంతటా వ్యాపించి ఉంది. అయితే ఆయా ఉపాధులతో కలిసిపోయేటప్పటికీ ఆ బెల్లము బియ్యపిండిలో కలిసిపోయి తీగా కనపడుతుంది. ఆ బియ్యపిండి అది దాని స్వరూపమేమో అనుకుంటున్నాం మనం. నిజంగానే బియ్యపిండి తీగ ఉందేమో, బెల్లం అన్నది వేరే లేదేమో, ఇది మనం అనుకునేటువంటిది. కాబట్టి అలాగా కాదు, ఏమంటారు అది. కనుక మనం బాగా విచారణ చేసి చూసినప్పుడు
మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు చూడండి ఇక్కడ, తస్య బాధా సమానాధికరణ్యే ఐకతాన. ఎప్పుడైతే చూడండి ఈ అవిద్యా కల్పితం బాధిస్తామో ఏమండి ఆ విషయమే చెప్పబోతున్నాడు చూడండి 35 శ్లోకంలో. పారమార్థిక జీవస్య కూటస్థస్య ఏకతా భవేత్ పరం నిత్య సమానాధికరణే ఆత్మనానను. అదండి అది ఏంటి, ఈ పారమార్థిక జీవుడు, పారమార్థిక జీవస్య, ఇదేమండి జీవుడు ఒకడే కదా, పారమార్థిక జీవుడు అంటున్నారు ఏమిటి అంటే ఈ జీవుళ్ళు కూడా 3 ఉన్నారండి వాస్తవానికి. పారమార్థిక జీవుడు వచ్చి సత్యమైన వాడు పరమాత్మే, పరబ్రహ్మమే. వ్యవహారిక జీవుడు వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రాతిభాసిక జీవుడు కల్లో ఉండేవాడు. చూసారండి, పారమార్థిక జీవుడు గాఢ నిద్రలో ఉంటాడు. వాడికి ఏ ప్రపంచంతో సంబంధం లేదు, వాడు అసలైన వాడు. అయితే అక్కడ అజ్ఞానంతో కూడి ఉండేటప్పటికి వాడిని జీవ స్వభావంతో పోల్చి చెప్పుకుంటున్నాం. తన స్వరూపం తెలియదు కనుక తెలియనటువంటి మొద్దుగా ఆనందంగా ఉన్నాడు కనుక వాడు పారమార్థిక జీవుడు. వ్యవహారిక జీవుడు ఏదో జాగ్రత్త అవస్థలో ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉన్నాడు, వీడు వ్యవహారిక జీవుడు. ప్రాతిభాసిక జీవుడు దో స్వప్నంలో. ఏంటి ఈ ప్రాతిభాసికము, వ్యవహారికము, పారమార్థికము, ఈ 3 ఉనికి విషయంగా చెప్పుకున్నాం చాలాసార్లు మనం. పారమార్థికం అంటే ఉన్న సత్యం, వ్యవహరించడం అంటే ఎక్కువ కాలం దాంతో లోకంలో వ్యవహరిస్తే వ్యవహారికం. ప్రాతిభాసికం అంటే క్షణంలో ఉండి క్షణంలో పోయేది. త్రాడి మీద పాము, అది ప్రాతిభాసికము, క్షణంలో పోతుంది, లేచేస్తాను పాము. కలలో కనపడిన ప్రపంచం ఏమండి, కల్లో ప్రపంచం కనపడింది, మెలకు వస్తేనే పోయింది కొద్ది కాలంలోనే. వ్యవహారికం అన్నామనుకోండి చాలా కాలం ఉంటుంది, బతికినన్ని రోజులు ఉంటుంది వ్యవహారం. అది పారమార్థికం ఏమిటిది, త్రికాలాబాధితం సత్యం, అది పరమాత్మయే. ఏమి కాబట్టి ఈ వ్యవహారిక జీవుడు అనేవాడు జాగ్రత్త అవస్థలో ప్రపంచంతో ఉంటూ ఉంటాడు. ప్రాతిభాసిక జీవుడు స్వప్నంలో ఉంటూ ఉంటాడు. పారమార్థికమైనటువంటి దశ ఈ జీవదశ. అందుకే వాడిని ప్రాజ్ఞుడు అన్నారండి. ప్రాజ్ఞుడు 2 అర్థాలు చెప్పచ్చు. ప్రాజ్ఞ ప్రముఖమైన జ్ఞానం కలిగిన వాడు అని ఒక అర్థం. అజ్ఞ ప్రముఖమైన అజ్ఞానం కలిగిన వాడు. చూసారా, అంటే ఏమి తెలియదు అంటుంటాడు. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి వాడు అక్కడ ఏం లేదు, తానే ఉండేది, రెండవ ప్రపంచం ఏమీ లేదు. సరే, ఇప్పుడు చెప్తున్నాడు పారమార్థిక జీవుడైనటువంటి ఎవరు పారమార్థిక జీవుడు? ఆత్మయే, పరబ్రహ్మయే. ఈ జీవ శబ్దం పరబ్రహ్మతో సమానాధికరణం చేత ఏకత్వం సిద్ధిస్తున్నది. చూడండి, అది సమానాధికరణ సంబంధం. ఈ పారమార్థికమైన ఈ జీవుడికి పరబ్రహ్మ మధ్య తేడా లేదు, భేదము లేదు, ఏకత్వం ఒకటే. ఇది ఇంతకుముందు కూడా మనం త్రివిధ సంబంధాల గురించి చెప్పుకోనున్నాం. వేదాంత బోధ చెప్పేటప్పుడు ఏంటి చెప్పాము? సమానాధికరణ సంబంధము, విశేషణ విశేష్యభావ సంబంధము, తర్వాత జగత్ లక్ష్య లక్షణ భావ సంబంధము. ఈ 3 లక్ష్య లక్షణ భావ సంబంధము, విశేషణ విశేష్యభావ సంబంధము, సమానాధికరణ్య సంబంధము. ఈ 3 విషయాలలో మనం బాగా విచారణ చేస్తే అప్పుడు ఈ జీవుడే ఆ దేవుడు, జీవేశ్వరుల మధ్య భేదము లేదు అన్న విషయము తెలియబడుతుంది అని మనం చాలా బాగా విచారణ చేసి ఉన్నామండి వేదాంత బోధలో. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి అవి.
వేదాంత బాలబోధలో, తర్వాత వేదాంత బోధలో రెండిట్లో కూడా చెప్పి ఉన్నాం. సమానాధికరణ సంబంధం. ఇక్కడ కొద్దిగా క్లుప్తంగా అయినా చెప్పబోతే బాగా ఉండదు కనుక ఈ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమానాధికరణ సంబంధం. అధికరణము అంటే అధిష్టానము, ఆశ్రయము అని. సమానంగా ఉన్నప్పుడు రెండు వస్తువుల మధ్య ఎప్పుడైతే సమాన అధికరణం ఉంటుందో, రెండు వస్తువులు సమానంగా సమానమును ఆశ్రయించి ఉంటాయో వాటి మధ్య భేదం లేదు. రెండు వస్తువులు ఒకే అధిష్టానంతో ఉంటాయో అప్పుడు వాటి మధ్య భేదము లేదు, రెండు ఒకటే అనే సిద్ధాంతం అండి. ఇది సమానాధికరణ్య సంబంధం. దీని నిర్వచనాన్ని చూస్తే సమాన విభక్తికములై భిన్నార్థ ప్రతిపాదికములైన రెండు పదములు ఒకే అధికరణార్థమునందు అంటే ఒకే పదార్థమునందు తాత్పర్య బోధను కలిగించు సంబంధమును సమానాధికరణ్య సంబంధం అంటారు. అంటే రెండు వస్తువులు ఉన్నాయి, ఒకే విభక్తి కలిగి ఉన్నాయి, ఉన్నప్పుడు రెండు పదాలు వీటి మధ్య భేదం లేదు దాని యొక్క ఉద్దేశంలో అన్నటువంటిది. ఈ విభక్తులంటే ఏంటో చదువుకున్న వాళ్ళకి బాగా చిన్నప్పుడు హై స్కూల్లో చదివిన వాళ్ళకి తెలుస్తుంది. డూములు ప్రథమా విభక్తి అని ఇవంతా కూడా. సరే, అదంతా వ్యాకరణం బోనిచి అర్థమయ్యేట్టుగా మనం చూద్దాం. నిర్వచనాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నేను అంటాను, ఈ తలుపు కిటికీ ఆ రెండు సమానము. చూసామా? ఈ తలుపు కిటికీ రెండు సమానం. ఏంది తలుపు అంటున్నాం, కిటికీ అంటే రెండు సమానం ఎట్లా అయినాయ్యా అనవచ్చు. ఈ తలుపుకు అధికరణం ఏదో ఆ కిటికీకి కూడా అదేనండి, కిటికీ చెక్కలకు కూడాను. ఏది? ఈ తలుపుకు కొయ్య చెక్క ఆధారము, అధిష్టానము లేదా ఆశ్రయము. కిటికీ దానికి కూడా కొయ్య లేక చెక్క ఆధారము లేదా అధిష్టానం అయినప్పుడు ఈ రెండు ఒకే అధికరణం పైన ఉన్నాయి కనుక, ఒకే అధిష్టానంతో ఉన్నాయి కనుక రెండు సమానమే. నువ్వు రూపనామాలు పక్కన తీసి పెట్టి చూడు. అది లేదా ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రాంధిక భాషలో చెప్పుకుంటే ఇది తలుపు ప్రథమా విభక్తి, కిటికీ ప్రథమా విభక్తిలో ఉన్నాయి. రెండు ఒకే విభక్తిలో ఉన్నప్పుడు, సమాన విభక్తి కలిగి ఉన్నప్పుడు ఈ వస్తువులు పదార్థాలు, ఈ కిటికీ వేరే తలుపు వేరే, ఇవి వేరుగా ఉన్నట్టు కనిపించినప్పటికీ వాటి యొక్క ఉద్దేశం సమానాధికారణ్యంతో ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్. తలుపు ఈజ్ ఈక్వల్ టు కిటికీ, కిటికీ ఈజ్ ఈక్వల్ టు తలుపు. ఏమండి? ఇది సమానాధికరణ సంబంధం. అంటే రూపనామాలను బేరీజు వేసుకొని కాదు, ఇక్కడ రూపనామాలను తొలగించి చూచినప్పుడు అది. కిటికీ అనే పేరును పట్టుకొని అది చిన్నది కదా, దాంట్లోంచి మనుషులు బయటికి ఎట్టబోతారు, తలుపు తీస్తే కదా పోయేది, అది కాదు. ఎప్పుడు కూడా కారణాన్ని బట్టి చూడాలి. రెంటికి కారణం చెక్క అయినప్పుడు రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి, ఒకటే విషయంగా ఉన్నాయి అయినప్పుడు రెండు మధ్య భేదం లేదు. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కటి అంతే. ఇప్పుడు కుండ ఉన్నది, కడవ ఉన్నది. ఈ కుండ కడవ రెండు ఒకటే, సమానాధికరణ్యము. ఎందుకు? కుండ అన్నది కడవ అన్నది ఒకే విభక్తిలో ఉన్నాయి. రెండు పదాలుగా ఉండవచ్చు. అది కడవ అంటే నీళ్లు తెచ్చుకుండేది, కుండ అంటే ఏదో అన్నం చేసుకుండేదో ఏదో ఉండొచ్చు. ఈ రెండు ఎట్లా అవుతాయి అడగవద్దు. ఎందుకు? రెండు ఒకే అధికరణలో ఉన్నాయి, ఒకే ఆశ్రయాన్ని పొంది ఉన్నాయి, ఒకే అధిష్టానంతో ఉన్నప్పుడు రెండు వేరు వేరు అంటావేమిటి? అలాగే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సోయం దేవదత్త, ఈ పదం ఎక్కువ వాడుతూ ఉంటాం వేదాంతంలో. దేవదత్త పదం. సహ అయం దేవదత్త. సహ అంటే అతడు. సోహం వింటారు మీరు. సహ అహం, అతడే నేను అని. అలాగే సోయం అంటే సహ అతడు, అయం అంటే ఈ అని. సోయం దేవదత్త. ఈ అనే పదాలు సహ అయం అంటే
అంటే ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. కాబట్టి సహ అయం అనేది రెండు ఒకే విభక్తులు ఉన్నాయి. రెండు ఒకే విభక్తులు ఉన్నప్పుడు ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఉన్నటువంటి అర్థం స్ఫురించడం ఒకటే. ఎట్లా ఒకటే? ఆయనేనయ్యా ఈయన. అప్పుడు గుండు కొట్టించుకున్నాడే ఆ రాజుగారేనండి. ఇప్పుడు ఇంటికి పెంచినాడు, గడ్డం పెంచేశాడు, సోములు వారిలాగా ఒక మూరడు గడ్డం పెంచుకున్నాడు. బాగా స్వాములు వారు అనిపించుకోవాలి కదా. మూరడు గడ్డం పెంచుకున్నాడు, మెళ్ళో అన్నీ ఎన్నెన్నో దండలు వేశాడు, రుద్రాక్షమాలలు, తులసి మాలలు, స్ఫటిక మాలలు, ఈ పొట్ట కిందికి వచ్చేంత వరకు మాలలు ధరించాడు, పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టేశాడు. ఎవరబ్బా ఈయన ఈ స్వామి అనుకుంటే ఆయనయ్యా. అప్పుడంతా గుండుతో ఉన్నాడే ఆయన. ఏం ఒకడే, ఆయన ఈయన ఒకడే. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అనే పదం శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. మనకు అర్థం కావడానికి ఇప్పుడు ఏం చెప్పాము ఇక్కడ శ్లోకంలో సమానాధికరణ్యం పరం నిత్య సమానాధికరణే ఆత్మనానను. ఆత్మ ఈ జీవుడు రెండు ఒకటే అంటున్నారండి. వేరు కదా. వీడి జీవాత్మ అంటివి, ఆయన పరమాత్మ అంటివి. ఎట్లా? ఇప్పుడేమి తేడా? జీవ ప్లస్ ఆత్మ, పరమ ప్లస్ ఆత్మ ఒకటే కదా. ఆత్మ రూపేణ తీసుకుంటే ఒకటే. ఇక్కడ తేడా ఇక్కడ జీవ పరమ. కాబట్టి వీటిల్ని తొలగించి చూడు. ఈడు ఈ జీవుడు అనబడేవాడు కించిజ్ఞుడు అంటే కొద్దిపాటి జ్ఞానం ఉంది. ఆయన సర్వజ్ఞుడు, అంతా జ్ఞానం అంతా ఆయనకు. ఎందుకు? సమిష్టి గనుక, ఈడు వెష్టి గనుక. ఏమండి, గంగానది అనేది పరమాత్మ అనుకుందామండి. మీరు ఒక బాటిల్తో నీళ్లు తెచ్చారండి ఇంటికి అందరికి ఇవ్వడానికి, గంగా నీళ్ళని. ఇది బాటిల్ నీళ్ళు, అది గంగా అసలు అది నది నీళ్ళు. ఇక్కడ ఇదేమో బాటిల్ నీళ్ళు. నది నీళ్ళు, బాటిల్ నీళ్ళు తేడా చూడండి ఎట్లా ఉందో. ఏమి తేడా? ఉపాధులే తేడా. ఇక్కడ బాటిల్ ఉంది, అక్కడ నది ఉంది. రెండిట్లో ఉండేది గంగే, అవునా కదా? ఈ బాటలు పగలు కొట్టి ఆ నదిని స్టాప్ చేసి చూడండి ఒకసారి. రెండు ఒకటే. అక్కడ కదా తెచ్చింది నీళ్ళు మనం. ఇది తేడా. వెష్టిగానేమో వీడు జీవుడు అయ్యాడు, సమిష్టిగానేమో అయినాడు. ఒక మామిడి చెట్టు ఉంటే ఒక మామిడి చెట్టు, అదే మామిడి చెట్టు ఉంటే తోట. కాబట్టి ఉపాధుల భేదంతో కనిపిస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఉపాధులను తొలగించి చైతన్యము రెండిట్లో ఒకటే కాదా అంటే ఒకే జ్ఞానమా కాదా? ఒకే జ్ఞానమే. ఒకే నీళ్ళే బాటిల్లో ఉన్నాయి, ఒకే నీళ్ళే నదిలో ఉన్నాయి. అలా చూసినప్పుడు జీవ ఈశ్వరులకి మధ్య భేదం లేదు, జీవేశ్వరుల మధ్య భేదం లేదు. సరే, ఇక తర్వాత ఇవి సమానాధికరణ సంబంధం. తర్వాత నెక్స్ట్ 36వ శ్లోకంలో జగత్ అజగత్ లక్షణయా గ్రాహ్య తత్వమసి వాక్యరూఢార్థ దేశ గుణకాల విరహో ఏది సోయం దేవదత్త ఇత్యైక్యం. జగత్ అజగత్ లక్షణ ఇక్కడ వచ్చేసింది మళ్ళీ. ఇప్పుడే చెప్పుకుంటే మనం 3 రకాల సంబంధము: సమానాధికరణ్య సంబంధము, విశేషణ విశేష్య భావ సంబంధము, లక్ష్య లక్షణ భావ సంబంధం. ఈ మూడింటికి ఎక్కువగా వాడుకలో ఉన్నది లక్ష్య లక్షణ భావ సంబంధమే. ఈ లక్షణ సిద్ధాంతాన్ని కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చెప్పుకున్నాం మనము. జగత్ లక్షణ, అజగత్ లక్షణ, జగత్ అజగత్ లక్షణ లేదా భాగత్యాగ లక్షణ. ఒక్కసారి మళ్ళీ మీరు వేదాంత బోధకు లేదా వేదాంత బాలబోధను కూడా ఒక్కసారి వింటే డీటెయిల్గా ఉంది అక్కడ బాగా. ఇది అర్థం కావాలి మనకు. ఏ అద్వైతికైనా సరే సిద్ధాంతం అర్థమైతే ఏమండి మనకు నిలుస్తుంది అన్నమాట. ఆ భావం నిలుస్తుంది. ఏదో నమ్ము
క్రైస్తవులు చెప్తారు నువ్వు నమ్ము, దేవుణ్ణి నమ్ము అని. నమ్మడం కాదు ఇక్కడ, సిద్ధాంతపరముగా తెలియాలి. అది మారదు, మళ్ళీ ఎప్పటికీ మారదు. ఇప్పుడు 4 5 20, 5 4 20 అన్నాం అనుకోండి, అది ఇంకా మారదండి. అది ఇంకా మారదు ఎప్పటికీ. 4 5 16 ఎప్పటికి కాదు, 4 5 30 ఎప్పటికీ కాదు, 4 5 20. అది సత్యం. కనుక సిద్ధాంతం బాగా అవగాహన రావాలి మనకు. ఇదే మెయిన్ అద్వైతంలో. ఎందుకండి అంటే శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో ఉన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఏ పనికైనా ఏ తెలుసుకోవాలన్నా కూడా శాస్త్రమే ప్రమాణం. దాంట్లోనూ ఉపనిషత్తు ప్రమాణం. ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇది ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఇది తత్వమసి శ్వేతకేతో అని ఆరుని ఋషి వాళ్ళ కుమారుడికి బోధ చేస్తాడు తత్వమసి అనేటువంటిది. అంటే ఆ పరమాత్మ నీవే అనేటువంటిది. ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్. హరి ఓం.